హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో చాలా స్పీడ్గా అంటే నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో వెంటనే ఈ విధంగా చేయటం జరిగిందండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఖచ్చితంగా మీకు డిఎస్సికి అండ్ అలాగే ఇన్ సర్వీస్ టీచర్స్కి మళ్ళీ టెట్ అంటున్నారు కదా, వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మెటీరియల్ ఎలా చదవాలి, ట్రిక్స్ ఇవన్నీ కూడా మా ఛానల్ ద్వారా తెలుసుకుంటారు. కానీ సో ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, సో సైకాలజీకి సంబంధించినటువంటివి ఈ రోజండి 6వ తారీఖున షిఫ్ట్ 1లో జరిగినటువంటివండి. నేను కూడా ఎగ్జామ్ రాశాను. సో పేపర్ అంత టఫ్గా లేదు, అట్లా అని చాలా ఈజీగా కూడా లేదు. కొన్ని అంశాలు కొంత లోతుగా ఇవ్వటం జరిగింది, ముఖ్యంగా సైకాలజీ అండి. సో ఫస్ట్ వన్, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం నుంచి ఏమిచ్చారు అంటే, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనేది ఏ దశకు చెందినది అని ఇవ్వటం జరిగిందండి. సో ఈ పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనేది కౌమార దశకు చెందినటువంటిది. సో ఇది నేను మీకు షార్ట్స్లో కూడా 1 మార్క్ పక్కా అని చెప్పేసి మీకు ఇవ్వటం జరిగింది. సో అదొక్కసారి షార్ట్స్లో చూడండి. అండ్ సెకండ్ ఏంటి అంటే రక్షక తంత్రాలు. ఈ వీడియో కూడా నేను చేశానండి. రక్షక తంత్రాలు, పరీక్షలో ఫెయిల్ అయినటువంటి విద్యార్థి బలవంతంగా మర్చిపోవటం. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి బలవంతంగా మర్చిపోవటం ఏంటి అంటే దమనము. ఓకే, నెక్స్ట్ మూడవది నాయకత్వం గురించి ఇవ్వటం జరిగిందండి. సర్ మార్టిన్ కార్వే ప్రకారము నాయకుల రకాలు ఎన్ని అంటే, ఇక్కడ ఎన్ని రకాలు అని ఇవ్వలేదండి, మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని ఇవ్వటం జరిగిందనమాట. 3 రకాలని చెప్పాం కదండి. సో ఈ 3 రకాలు ఏంటంటే సముదాయ భాష్యకారుడు అండ్ అలాగే జన సమూహ ప్రతినిధులు అండ్ ఇంకోటి ఏంటి అంటే జన సమూహాన్ని బలవంతంగా వశపరుచుకోవటం అనమాట. సో ఈ 3 రకాలు మనకి అక్కడ ఆప్షన్స్లో ఏంటంటే 4 ఇచ్చి ఇందులో ఏబిసినా బీసీడీనా ఇట్లా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యసనంలో భాగం కానిది ఏది అని అడిగాడు. సో నాకు ఇది ఆప్షన్స్ జ్ఞాపకం లేదు, స్పీడ్గా నేను రాసుకోవాలి అండ్ అలాగే మీకు అందించాలనే ఉద్దేశంతో కొన్ని మాత్రమే రాశాను. ఒకసారి అంతర్దృష్టి అభ్యసనం నుంచి కూడా మనకి 2-3 బిట్స్ ఇవ్వడం జరిగిందండి. సో కాబట్టి దీని మీద దృష్టి పెట్టండి, ఈ టాపిక్ మీద. అండ్ అలాగే ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడడు అన్నది. సో ఇది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ముర్రే అని చెప్పేసి రాశాను. అండ్ నెక్స్ట్ సమాచార సాంకేతిక శాస్త్రము ఏ పత్రికలో ఉపయోగించారు? సమాచార సాంకేతిక శాస్త్రాన్ని ఏ పత్రికలో ఉపయోగించారు? హార్వర్డ్ బిజినెస్ రివ్యూ అనే పత్రికలో ఉపయోగించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నేను క్లియర్గా రాసుకోలేదు. 5 విద్యార్థులు 10, 15, 13, 10, 12 దీని యొక్క అంక మధ్యమం ఎంత అన్నాడండి. సో మొత్తము బై విద్యార్థుల సంఖ్య కాబట్టి 12 అండి దీని ఆన్సర్. అండ్ నెక్స్ట్ విలియం ప్రకారము ఇంద్రియాలకు అందించబడ్డ ప్రత్యేక విషయాల చైతన్యము. విలియం ప్రకారము ఇంద్రియాలకు అందించబడ్డ ప్రత్యేక విషయాల చైతన్యం ఏంటి అంటే సంవేదన. ఓకే, నెక్స్ట్ గోల్మన్ 5 విశేషకాలకు సంబంధించనిది అడిగాడండి. గోల్మన్ 5 విశేషాలకు ఉద్వేగ ప్రజ్ఞలో వస్తుంది కదా, స్వీయ ప్రేరణ అండ్ అలాగే స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, ఇవి ఉన్నాయి చూసారా. సో ఇందులో ఒక 4 ఇచ్చి అందులో ఏది సరికాదు అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. అండ్ నెక్స్ట్ టెక్ అనగా గ్రీకు భాషలో ఎవరు అని అడిగారు. పరిశోధకుడా, పరిశోధన, నిర్వహణ ఇట్లా అడిగాడు. సో దీని ఆన్సర్ పరిశోధకుడు. అండ్ నెక్స్ట్ 11th వన్, సంవత్సరాంతర పరీక్షలు ఏంటి, అంత చివరిలో జరిగేవి అని అడిగాడు. సంగ్రహణాత్మక పరీక్షలు, మూల్యాంకనము ఇట్లా అడిగాడు. సో దీని ఆన్సర్ అదే అవుతుంది, సంగ్రహణాత్మకము. అండ్ నెక్స్ట్ ఓటిస్ గామా పరీక్ష అనేది ఏ పరీక్షకు చెందింది? వ్యక్తిగత పరీక్షణ, శాబ్దిక పరీక్షణ, సామూహిక పరీక్షణ ఇట్లా అడిగాడు. సామూహిక పరీక్ష అండి దీని ఆన్సర్. అండ్ నెక్స్ట్ పూర్వ పాఠశాల దశ. ఈ పూర్వ పాఠశాల దశ ఏ దశ అని అడిగాడు. అండ్ అలాగే మనకి ఏంటంటే పూర్వ పాఠశాల దశ, నెక్స్ట్ పూర్వ ముఠా దశ, ఇట్లా 4 జతపరచుట ఇచ్చాడు. నేను ఆ క్వశ్చన్స్ రాసుకోలేదండి, జస్ట్ నాకు గుర్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆ 4 జతపరచడంలో ఇచ్చాడండి. ఇచ్చి మనకి చేయమన్నాడు. మీరు ఖచ్చితంగా వికాసంలో కూడా ఒకటి అడిగాడండి. ఇందులో వికాసానికి సంబంధించింది సరికాంది ఏది అని అడిగాడు. సో 4 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఇచ్చాడండి.
నేను ఆప్షన్స్ రాయలేదు కానీ నాకు గుర్తున్నది చెప్తున్నాను. వికాసం సమగ్రమైన, సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. అండ్ వికాసం అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మార్పులు చెందుతూ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇంకొక ఆప్షన్ ఏదో ఇచ్చాడు. సో, సరికాని ఆన్సర్ ఏది అని అడిగాడు. ఈ సరికాని ఆన్సర్ ఏంటంటే చివరిలో ఏం చేశాడంటే మొత్తం అంతా కరెక్ట్‌గానే ఇచ్చాడు. కానీ చివరిలో పెరుగుదల విస్తృతాత్మకమైంది. అందుకే అది పరిమాణాత్మకమైంది, గుణాత్మకమైంది కదా వికాసము. కాబట్టి ఏంటంటే ఈ వికాసం ఆ విధంగా ఉంది కాబట్టే పెరుగుదల అనేది విస్తృతమైనది అని ఇచ్చాడు. పెరుగుదల విస్తృతమైంది కాదండి. పెరుగుదల అనేది విస్తృతం కాదు. వికాసం అనేది విస్తృతమైనది. సో, దాని ఆన్సర్ అది. సో, కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ముఖ్యంగా ఇన్ సర్వీస్ వాళ్ళు మానవ వికాస దశలు అండ్ అలాగే మనకి పెరుగుదల, వికాసము వీటి మీదైనా సరే మనం మినిమం చేయగలగాలి కాబట్టి ఖచ్చితంగా అవైతే ప్రిపేర్ అవ్వండి. దాని నుంచే మనకి 4 బిట్లు అడిగాడండి. సో, మన వీడియోస్‌లో ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళు కూడా మ్యాక్సిమం తెలుగు కంటెంట్‌కి సంబంధించి కానీ, సైకాలజీ నేను 3 వీడియోలు పెట్టానండి. ఎక్కువ కూడా కాదు. అంటే నాకు టైం కుదరలేదు. మానవ వికాస దశలు అండ్ అలాగే నెక్స్ట్ ఇంకోటేంటంటే పెరుగుదల, వికాసము, రక్షక తంత్రాలు ఇవి 3 పెట్టాను. ఆ 3 నుంచి బిట్ ఇవ్వడం జరిగిందండి. అది గమనించండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే వీటిలోనే ఏమడిగాడంటే శైశవ దశలో భాషా వికాసానికి సంబంధించినవి క్రింది వాటిలో ఏంటి అని అడిగాడండి. సో, అదేంటంటే ముద్దు పలుకుల దశ, ఏడవటము, సైగలు, ఉద్వేగాల ప్రకటన ఇట్లా అడిగాడనమాట. ఈ 4 ఏది ఏబీసీనా, బీసీడీనా అట్లా అడిగాడు. సో, మొత్తం అన్నీ కూడా సరి అయినవే. ఓకేనండి. సో, అది సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అండి నాకు గుర్తున్నవి. అండ్ తెలుగు కంటెంట్‌కి సంబంధించి ఇవి మీకు ఎస్‌జీటీ వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. 6, 7, 8 క్లాసుల నుంచి కూడా. ఫస్ట్ కర్తరి వాక్యం అడిగాడండి. చంద్రుడి చేత చల్లని వెన్నెల ఇవ్వబడుతుంది అన్నాడు. సో, దీనికి కర్తరి వాక్యం ఎట్లా రాయాలి? చంద్రుడు చల్లని వెన్నెలను ఇస్తాడు. ఓకే. సెకండ్ వన్ వాన వస్తుందో రాదో సందేహార్థకము. ఓకే. సందేహార్థకము. నెక్స్ట్ అన్నమయ్య బాల్యాన్ని వర్ణించే తీరు ఉద్దేశంగా గల పాఠం ఏది? చిన్ని శిశువు. మానవులు నా నీడన కూర్చుని హక్కుల సంగతి మాట్లాడుతున్నారన్నది ఎవరు అంటే ఏ చెట్టు అని అడిగాడు? మర్రి చెట్టు. నెక్స్ట్ ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేబం ఈ 4టికి గణాలు ఇచ్చాడండి. ఉత్పలమాలేమో భరణభరవ, చెంపకమాల నజభజ జజర, శార్దూలము మసజస తతగా, మత్తేబము సభరణమైవ ఇవి జతపరచమన్నాడు. సో, నెక్స్ట్ ఆంధ్ర వైభవం పాఠం యొక్క ప్రక్రియ ఏది? గేయము. నెక్స్ట్ గాంధీజీకి చౌరీ చౌరీ సంఘటన మనశ్శాంతి లేకుండా చేసింది అన్నాడు. ఇందులో జాతీయం అడిగాడనమాట. అయితే ఇందులో జాతీయం కాదు, ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడనమాట. ఏంటంటే మనసులో ముళ్ళు, మనసుకి బాధ ఇట్లా అడిగాడండి. అది క్లియర్‌గా అర్థమైపోతుంది ఎవరికైనా మనసులో ముళ్ళు. సో, నెక్స్ట్ కర్మధారయ సమాస పదాలు ఏవి అన్నాడు. మధుర పదార్థము, మధురమైన పదార్థము. నెక్స్ట్ కురు వృద్ధుడు, వృద్ధుడైన కురుడు. కొన్నిసార్లు కౌరవులలో వృద్ధుడు అని కూడా అంటారండి భీష్ముడు. అయితే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు కదా. ఆ 4 ఆప్షన్స్‌లో ఈ మధుర పదార్థానికి మ్యాచ్ అయ్యేది ఇదే ఉందన్నమాట. అందుకే నేను ఈ 2 కలిపి పెట్టాను. ఓకే. నెక్స్ట్ తృప్తి కథలో వంటకాలు తయారు చేసింది ఎవరు? పూర్ణయ్య. ప్రాణమును మింగునది అని వ్యుత్పత్తి అడిగాడండి. అక్కడ అమృతము, పీయూషము, గరళము ఇట్లా ఇచ్చాడు. సో, గరళము విషం కదండి. అండ్ నెక్స్ట్ కౌముది పదానికి పర్యాయ పదాలు వెన్నెల, చంద్రిక. కారణం లేని కార్యము, పూరణం లేని డాష్, వీరణం లేని డాష్. ఈ డాషుల్లో పూరించమన్నాడు అన్నమాట ఈ సామెతని. పూరణం లేని బూరి, వీరణం లేని పెండ్లి, బాజా భజంత్రీలు లేనటువంటి పెండ్లి వ్యర్థము అనే దీని అర్థం అనమాట. నెక్స్ట్ తీర్పు పాఠం ఏ గ్రంథం నుండి ఇవ్వబడింది అంటే కరుణశ్రీ. నెక్స్ట్ రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి ఎవరు అంటే నన్నయ. కష్టజీవుల శ్రమ ఇతివృత్తంగా గల పాఠం ఏది అంటే సందేశము. అమ్మ ఒడి పాఠ్యభాగ రచయిత ఎవరు అంటే బాడిగ వెంకట నరసింహారావు. నెక్స్ట్ వృద్ధి సంధికి చెందినటువంటి పదాలు అడిగాడండి. అండ్ మేఘము అంటే అర్థం అడిగాడు. పయోదము. ఓకే. సో, నెక్స్ట్ ధృతము అంటే నకారము. ధృతము అంటే నకారము అండి. ఆంధ్ర భాషాభూషణం గ్రంథకర్త ఎవరు అంటే కేతన. ఉజ్జగించు అంటే అర్థము విడుచు. ప్రభాతము అంటే వికృతి అడిగాడండి. ప్రభాతం ప్రకృతి అడిగాడు. వరవాత. ఓకేనండి. సో, ఇవి టోటల్గా మనకి తెలుగులో అడిగినటువంటి బిట్లండి. నాకు గుర్తున్నటువంటివి రాశాను. సో, మీరు ఏ టాపిక్స్ కవర్ చేయాలి ఇవి మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నానండి. అలంకారాలు కూడా అలంకారం నుంచి కూడా అడిగాడండి. ఉపమా అలంకారం అడిగాడు.
సో కాబట్టి అలంకారాలు, ఛందస్సు, వ్యాకరణానికి సంబంధించినటువంటి పార్ట్స్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ప్రథమ పురుష అనుకుంటా. మీరు మంచి మార్గాన్ని ఎంచుకోండి, మీరు మంచి మార్గాన్ని ఎంచుకోండి. ఇది ప్రథమ పురుష మధ్యమ పురుష బహువచనం అండి. నెక్స్ట్ ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి ఎవరు అంటే ఎర్రన. ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి ఎర్రన. ఓకేనండి. సో ఇవి తెలుగు కంటెంట్ నుంచి అడిగినటువంటి బిట్లండి. సో ఇక మీదట ఎలాగో మనకి సాహిత్యానికి సంబంధించినటువంటి వీడియోస్ అంటే ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి నేను అవి వీడియోలో చేయట్లేదు. అండ్ మ్యాక్సిమం ఏంటంటే ఎవరైతే మన డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఓన్లీ 4 అంటే 4 వీడియోస్ చేశాను. ప్రాజ్ఞాన యుగము, నన్న యుగము, తిక్కన అండ్ అలాగే ఎర్రన శివకవి యుగం. కేవలం ఈరోజు టెట్లో నేను రాశాను కాబట్టి నాకు తెలుసండి. ఈరోజు టెట్లో ఆ 4 టాపిక్ల నుంచి 8 బిట్లు ఇవ్వటం జరిగింది. 8 బిట్లండి. సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి డెఫినెట్లీ, తెలుగు సాహిత్యానికి సంబంధించి అయితే. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ సంబంధించి నేనైతే వాటి అదే ఏ క్వశ్చన్స్ ఇచ్చాడో పర్టికులర్గా రాయలేదు, కానీ ఏ టాపిక్స్కి సంబంధించి ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇస్తున్నాడండి. లింకర్స్ కంపల్సరీ 4th క్లాస్లో ఉంటుంది లింకర్స్. సో నేను ఇవి షార్ట్స్లో మీకు పెడతాను అండ్ అలాగే ఒక వీడియో కూడా చేస్తాను. అండ్ ఆఫ్ అనేటటువంటిది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని అడిగాడండి, ప్రిపోజిషన్. అండ్ నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, స్పీచ్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రేజల్ వెర్బ్స్, పంక్చుయేటెడ్ సెంటెన్సెస్ అండ్ అలాగే సెంటెన్సెస్ అంటే కాంప్లెక్స్, కాంపౌండ్, సింపుల్ సెంటెన్సెస్ ఇట్లా అనమాట. ఇంగ్లీష్కి సంబంధించినటువంటివి ముఖ్యంగా అడుగుతున్నారనమాట. అండ్ అలాగే పారాగ్రాఫ్స్ కూడా అడుగుతున్నాడు. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, తెలుగుకి సంబంధించినటువంటి పేరాలు ఈరోజు ఇచ్చినటువంటి పద్యాలను ఒకసారి చూస్తే కనుక మన హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళి, ఆ పద్యం నాకు గుర్తులేదు, జస్ట్ మామూలుగా చెప్తున్నాను. సీతాదేవి దగ్గరికి వెళ్ళి నేను జానకి రామదూతని అని చెప్పేసి చెప్పుకుంటాడు కదా. అక్కడ ఏమడిగాడు అంటే ఎవరిని పరిచయం చేసుకున్నాడు ఈ పద్యంలో అంటే హనుమంతుడు అండి. హనుమంతుడిని పరిచయం చేసుకున్నాడు. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏమడిగాడు అంటే అభివాదము అంటే ఏంటి అని అడిగాడండి. అభివాదము అంటే నమస్కారము, అభివాదము అంటే నమస్కారము. అండ్ ఇంకొక పద్యం కూడా అడగటం జరిగిందండి, కిరాతార్జునీయమం, దీనికి సంబంధించినటువంటి పద్యం అనమాట. కిరాతార్జునీయానికి సంబంధించినటువంటి పద్యం అడిగారు. అందులో త్రిదశ పాలుడు అంటే ఎవరు అని అడిగాడండి. త్రిదశ పాల తనూజ అని అడిగాడు. మరి త్రిదశ పాల తనూజ అంటే జనరల్గా అర్జునుడు. త్రిదశ పాల తనూజుడు అంటే, మరి త్రిదశ పాలుడు అంటే ఎవరు అని అడిగాడు. సో మనకి జనరల్గా అయితే అర్జునుడి యొక్క తండ్రి పాండురాజు అని రాసేస్తాం, కానీ అర్జునుడు ఎవరి వరప్రభావం చేత కుంతికి పుట్టాడండి? ఇంద్రుని యొక్క వరప్రభావం చేత. కాబట్టి ఇంద్రుడు అనమాట. త్రిదశ పాలుడు అంటే 3 లోకాల్ని పాలించేటటువంటి వాడు. అంటే 3 కదా, 3 లోకాల్ని పాలించేటటువంటి వాడు ఇంద్రుడు. ఓకే. నెక్స్ట్ మొత్తం ఒక 4 సెంటెన్సెస్ ఇచ్చేసి ఆ సెంటెన్స్లో ఏది రాంగ్ అని అన్నాడు అనమాట. అంటే పరమేశ్వరుడు బాణం పందిపై వేశాడు అండ్ పిడుగుల వర్షం కురిసింది. పందిపై చాలా బాణాలు వేయటం వలన అది మరణించింది. అండ్ అలాగే కృష్ణార్జులు ఒకేసారి బాణం వేశారన్నాడు. ఇందులో కృష్ణుడు ఎక్కడా రాడు కదండి. సో అదే రాంగ్ అనమాట, దానికి సంబంధించి సరికానిది. సో టోటల్గా ఈ టాపిక్స్ నుంచి వచ్చాయండి. మీరు ఖచ్చితంగా ఏవైతే టాపిక్స్ వచ్చినాయో వాటితో పాటు క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నా డైరెక్ట్గా అయితే అడగట్లేదు. జతపరచటం, లేదంటే సరికానిది ఏంటి, సరైనది ఏంటి, ఇట్లా అడుగుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా రాయండి. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఇంకా ఎగ్జామ్ రాయలేదో వాళ్ళందరికీ ఎస్ఎస్కే ఛానల్ తరపున ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఎగ్జామ్ రాసిన తర్వాత ఎట్లా రాశారో కూడా చాట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. మా ఛానల్ని నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.